నమస్కారం. ఈరోజు మనం వ్యాపార వృద్ధికి చాలా కీలకమైన ఒక సాధనం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వ్యూహాత్మక ఇన్నోవేషన్ భాగస్వామ్యాలు. అంటే కేవలం మన సొంత బలం మీద ఆధారపడకుండా సరైన భాగస్వాములతో కలిసి పనిచేయడం ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలను ఎలా సాధించవచ్చో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు వ్యాపారాలు భవిష్యత్తును ఎలా సృష్టిస్తాయి? అంటే కేవలం కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయడమేనా? కాదు, ఇది అంతకంటే ఎక్కువ. మార్కెట్ను మార్చేసే, ఇండస్ట్రీస్ని తిరగరాసే, మన జీవన విధానాన్నే ప్రభావితం చేసే ఆలోచనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడే ఒక పెద్ద సవాలుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతోంది. మార్కెట్లు గ్లోబల్ అయిపోయాయి. ఇలాంటి కాంప్లెక్స్ ప్రపంచంలో ఏ ఒక్క కంపెనీ దగ్గర అన్ని సమాధానాలు ఉండవు. కేవలం మన కంపెనీ లోపలే ఇన్నోవేషన్ చేద్దామనుకుంటే అది పోటీలో నిలబడటానికి ఇకపై సరిపోదు. సరిగ్గా ఇక్కడే ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను స్పీడప్ చేయడానికి, కొత్త టెక్నాలజీలను అందుకోవడానికి, ఇంకా పోటీలో ఒక అడుగు ముందుండటానికి బయటి సంస్థలతో వ్యూహాత్మకంగా చేతులు కలపడమన్నమాట. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, భవిష్యత్తును కలిసి నిర్మించడం. సరే, ఇప్పుడు మొదటి భాగానికి వద్దాం. అసలు ఈ పార్ట్నర్ ఎకోసిస్టమ్ అంటే ఏమిటి? భవిష్యత్తును నిర్మించడానికి మనం ఎవరితో కలిసి పనిచేయొచ్చు? ముందుగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు. ఇవి బేసిక్ రీసెర్చ్కి అడ్డాలాంటి అన్నమాట. భవిష్యత్ టెక్నాలజీలకు కావలసిన పునాది రాళ్లు వాళ్ల ల్యాబ్స్లోనే పడతాయి. వెంటనే మార్కెట్లోకి వెళ్లాలనే ఒత్తిడి లేకుండా లాంగ్ టర్మ్ రీసెర్చ్ అవసరమైనప్పుడు వీళ్లు బెస్ట్ పార్ట్నర్స్. తర్వాత రీసెర్చ్ ల్యాబొరేటరీలు. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెటీరియల్ సైన్స్ వంటి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో చాలా డీప్ నాలెడ్జ్ కలిగి ఉంటారు. మన దగ్గర లేని అత్యాధునిక పరికరాలు, ప్రత్యేక నిపుణుల అవసరం ఉన్నప్పుడు వీళ్లతో చేతులు కలపడం సరైన నిర్ణయం. ఇక స్టార్టప్లు. వీళ్ల గురించి చెప్పాలంటే ఇన్నోవేషన్లో చాలా వేగంగా ఉంటారు. మార్కెట్ను తలకిందులు చేసే టెక్నాలజీలతో, సరికొత్త బిజినెస్ మోడల్స్తో దూసుకొస్తారు. స్పీడ్ చాలా ముఖ్యమనుకున్నప్పుడు, లేదా మార్కెట్ను మార్చే టెక్నాలజీని త్వరగా టెస్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టప్లు ఉత్తమ భాగస్వాములు. చివరిగా టెక్నాలజీ ప్రొవైడర్లు. అంటే మనం కొత్తగా చక్రం కనిపెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఉన్న ఒక స్ట్రాంగ్, నమ్మకమైన ప్లాట్ఫామ్ మీద మన ఐడియాని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు వీళ్లు కరెక్ట్ చాయిస్. వీళ్ల సహాయంతో మన ఆలోచనలను చాలా వేగంగా రియాలిటీలోకి తీసుకురావచ్చు. ఓకే, మనకు చాలా రకాల పార్ట్నర్స్ ఉన్నారని అర్థమైంది. కానీ వీళ్లల్లో మనకు సరిపోయే వాళ్లని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీనికోసం ఒక పక్కా ఫ్రేమ్వర్క్ ఉండాలి కదా. ఒక పార్ట్నర్ను ఎంచుకునేటప్పుడు అన్నింటికీ ఒకే మార్కులు వెయ్యకూడదు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్ట్రాటజిక్ ఫిట్. దీనికే ఏకంగా 40% వెయిటేజ్ ఇవ్వాలి. ఆ తర్వాతే టెక్నాలజీ రెడీనెస్, వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం ఎంత ఉంది, ఐపీ రైట్స్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ, ఇంకా చివరగా ఖర్చు, ఇలా వస్తాయి. అంటే అన్నింటికన్నా కీలకమైన పాయింట్ ఏంటన్నమాట? స్ట్రాటజిక్ ఫిట్. అంటే మన పార్ట్నర్ గోల్స్, మన కంపెనీ లాంగ్ టర్మ్ విజన్తో సింక్ అవ్వాలి. ఇద్దరూ ఒకే దారిలో వెళ్తేనే కదా జర్నీ సక్సెస్ అయ్యేది. ఇక్కడ చూడండి ఓ చిన్న ఉదాహరణ. మన దగ్గర 3 పార్ట్నర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్లకి మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం స్కోరింగ్ ఇస్తే చూడండి ఎంత క్లియర్గా ఉందో. పార్ట్నర్ 2కి అన్నింటిలో, ముఖ్యంగా మనం అనుకున్న స్ట్రాటజిక్ ఫిట్లో మంచి స్కోర్ వచ్చింది. సో ఇలా డేటాతో డెసిజన్ తీసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, బెస్ట్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసేశాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అసలు ఈ పార్ట్నర్షిప్ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి? ఇది సక్సెస్ అవ్వాలంటే కొన్ని క్లియర్ రూల్స్, ఒక స్ట్రక్చర్ ఉండాలి. దీన్నే మనం గవర్నెన్స్ బ్లూ ప్రింట్ అని పిలుచుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్టీరింగ్ కమిటీని ఫామ్ చేయాలి. స్టెప్ 2, ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడ్డానికి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవాలి. స్టెప్ 3, రిపోర్టింగ్ ఎలా ఉండాలి అనేది ముందుగానే డిఫైన్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా స్టెప్ 4, కేపీఐస్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని సెట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మన పనిని కొల్చే మీటర్లు అన్నమాట. పార్ట్నర్షిప్లలో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఈ మేధో సంపత్తి హక్కులు అంటే ఐపీ. ఇందులో 2 పాపులర్ మోడల్స్ ఉంటాయి. ఒకటి జాయింట్ ఓనర్షిప్, అంటే వచ్చిన రిజల్ట్పై ఇద్దరికీ హక్కుంటుంది. రెండోది ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్. ఇక్కడ ఓనర్షిప్ ఒకరి దగ్గరే ఉంటుంది, ఇంకొకరికి దాన్ని వాడుకునే హక్కులు ఇస్తారు.
పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసే ముందే ఈ విషయంలో ఒక క్లారిటీకి రావడం చాలా ముఖ్యం. ఏ పార్ట్నర్షిప్ అయినా సరే అన్నీ సాఫీగా సాగిపో. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఐపీ గురించి గొడవలు రావచ్చు, అనుకున్న టైంకి పనులవ్వకపోవచ్చు, బడ్జెట్ దాటిపోవచ్చు. సో ఇలాంటి వాటికి ముందుగానే ప్రిపేర్ అయి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవడం ఎప్పుడూ మంచిదే. సరే, మనం చివరి భాగానికి వచ్చేశాం. అసలు ఈ పార్ట్నర్షిప్ వర్కౌట్ అవుతుందో లేదో మనకెలా తెలుస్తుంది? మనం అనుకున్న రిజల్ట్స్ వస్తున్నాయో లేదో ఎలా కొలవాలి? సక్సెస్ని కొలవాలంటే కొన్ని పర్టిక్యులర్ కొలమానాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పార్ట్నర్షిప్ వల్ల ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త పేటెంట్లు ఫైల్ చేయాలి అనేది ఒక టార్గెట్. ఇది మన రీసెర్చ్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తోందని చెప్పడానికి ఒక మంచి ప్రూఫ్. ఇది బిజినెస్ పరంగా చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. ఈ పార్ట్నర్షిప్ ద్వారా కొత్త ప్రాడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి పట్టే టైంని ఒక 15% తగ్గించడం, ఇది మనకు కాంపిటీషన్లో చాలా పెద్ద ఎడ్జ్ ఇస్తుంది కదా. సో ఫైనల్గా ఈ పార్ట్నర్షిప్ల నుంచి మనం ఆశించే పెద్ద ఫలితాలు ఇవి: సరికొత్త ప్రాడక్ట్స్ లాంచ్ చేయడం, టెక్నాలజీలో బ్రేక్ త్రూలు సాధించడం, కొత్త పేటెంట్లు, ఐపీ సంపాదించడం, మన టీంలోని టాలెంట్ను డెవలప్ చేయడం, ఇంకా లాంగ్ టర్మ్లో రీసెర్చ్ కేపబిలిటీస్ని పెంచుకోవడం. ఇవి కేవలం నంబర్స్ కాదు, మన కంపెనీ భవిష్యత్తుకు పునాదిరాళ్లు. కాబట్టి మనం చివరగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, అసలైన ప్రశ్న ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి అని మాత్రమే కాదు, నిజమైన నిలకడైన ఇన్నోవేషన్ను బయటకు తీసే ఒక సిస్టమ్ను ఎలా నిర్మించాలి అనేది. అలాంటి ఒక సిస్టమ్ను మనం నిర్మించగలిగితేనే మనం నిజంగా భవిష్యత్తును సృష్టించగలం.